కాబట్టి పిల్లలు మంచి పనులు ఎప్పుడు ఎలా చేయాలి ఓపికతో అలా చేయాలి. అప్పుడు వరకు కూడా కానీ ఎప్పుడైతే సౌకర్యాన్ని దర్శించారో వెంటనే ఏం ప్రకటించడానికి సిద్ధపడింది. మిగతా వారందరూ విభ్రాంతి ప్రార్థన చేసే వారిని నాశనం చేసిన వాడే కాదా ఇక్కడికి కూడా వచ్చారని చెప్తున్నారు. అప్పటి వరకు ప్రజలందరూ ఎలా చూస్తున్నారు? ఏసీని ఎవరైతే ఆరాధిస్తున్నారో వాళ్ళందరినీ చంపేసే వ్యక్తిగానే సమర్థిస్తారు. కానీ ఇప్పుడు సడన్గా సౌకర్యాన్ని ఎలా ఇలా ప్రకటించడం ప్రజలందరూ చూసి అభిప్రాయం పడతారు. అంటే చాలా ఆశ్చర్యపడతారు. అలాగే మనం సహాయపడ్డారు. తప్పు చేయకుండా దారి కనుక్కోండి. గాడ్ నుంచి వ్యవసాయం చేసేది ఇక్కడ ఎంతమంది ఉన్నారు? గాడ్ వెళ్ళాలి. ఎలా వెళ్ళాలి? క్వశ్చన్స్ అడిగితేనే అన్నంటారంట. ఎవరు చర్చి దగ్గరికి వెళ్ళారు? అన్న. ఎవరున్నారు అక్కడ? వెరీ గుడ్. దేనికోసం వెళ్ళారు?
పట్టుకుంటాడా? ఆయన పేరేంటి? గట్టిగా. అది వెరీ గుడ్. దేవుడు ప్రార్థనలకు ఇచ్చాడా? ఎవరు ప్రార్థనలకు ఇచ్చాడు? అది వెరీ గుడ్. మళ్ళీ మీరు చెప్తారా స్టేజ్ మీద? అది చెప్తారు కదా. ఎక్కడికి వెళ్ళకండి, కూర్చోండి ఇలా. మీరు ఇంకా ఉంది టాస్క్, ఇది రాయాలి. పెన్సిల్ అని ఉంటే కొత్త ఒకటే. అందరూ ఒకేసారి దేవుడు ఐశ్వర్యము చెప్పున టీచర్స్ గమనించండి, చక్కగా మీ బిడ్డల్ని మీ క్లాస్లో మీరు గుర్తుపెట్టుకోండి, వాళ్ళ పేర్లు కూడా తెలుసుకోండి. మధ్యాహ్నం సెక్షన్లో కూడా పిల్లలు మీ టీచర్ దగ్గరే మీరు కూర్చోవాలి. తర్వాత 1-2 పాటలతోటి మనం మళ్ళీ లంచ్ బ్రేక్ వెళ్ళిపోతున్నాం. గేమ్ ఉంది ఇప్పుడు. ఆ టీచర్స్ గమనించండి, ప్రేయర్ చేసి క్లాసెస్ ముగించి మరలా డివోషనల్ లాగా మొత్తం అందరినీ కూడా మందిరంలోకి తీసుకురండి. ఇక్కడికి సిబిసి స్టేజ్ దగ్గరికి పిల్లలు గుర్తుపెట్టుకోవాలి. మరలా మీరు ఎక్కడ కూర్చున్నారో మధ్యాహ్నం క్లాస్లో మీ టీచర్ దగ్గర మీరు కూర్చోవాలి. 1వ నెంబర్ పుస్తకం, 2వ నెంబర్ పుస్తకం పిల్లలు, 3వ నెంబరు, అలాగే బుక్ 5. ప్రార్థన చేసి పిల్లల్ని స్టేజ్ దగ్గర పంపించండి. మార్నింగ్ సెక్షన్లో ఎలాగైతే కూర్చున్నారో అలాగే ఒక పాట నేర్చుకుని ఒక గేమ్ ఆడి వెంటనే మనం భోజనానికి వెళ్ళిపోతాం. త్వరగా టీచర్స్ గమనించాలి. బాగా చూస్తే అన్నీ Thank you.
ఓకే, పిల్లలందరూ వచ్చి కూర్చుందాం. హాయ్ పిల్లలు. క్లాసెస్ ముగించిన పిల్లలు టీచర్స్ దగ్గర చెప్పేసి మీరు చక్కగా మీరు ప్లేస్లో కూర్చోండి. మార్నింగ్ ఎక్కడైతే కూర్చున్నారో త్వరగా రావాలి. మన పాటల పుస్తకం నుండి ఫస్ట్ పాట పాడదాం. ఓకే, మధ్యాహ్నం సెక్షన్ ఇంకా చాలా బాగుంటుంది పిల్లలు. మీ అందరికి గేమ్స్ ఉండబోతున్నాయి, అలాగే మంచి కార్యక్రమాలు. అసలు చెప్పట్లు. ఓకే, మార్నింగ్ సెక్షన్ కంటే మధ్యాహ్నం సెక్షన్ లో బండి రాబోతున్నాడు. చెప్పట్లు. అలాగే పింకీ రాబోతుంది. పప్పెట్ షో ఉంటుంది. చెప్పట్లు. అంతకు మించి మ్యాజిక్ షో ఉంటుంది. పిల్లలు చెప్పట్లు. ఓకే, చాలా కార్యక్రమాలు ఉంటాయి మధ్యాహ్నం. పిల్లలు ఎవరు మిస్ అవ్వద్దు. ఆర్ యు రెడీ? ఓకే, కూర్చుందాం. త్వరగా మనం ఒక గేమ్, ఒక పాట నేర్చుకుని వెంటనే మనం భోజనం లంచ్ బ్రేక్ వెళ్తాం. మధ్యాహ్నం ఎవ్వరూ కూడా ఇంటికి వెళ్ళొద్దు. పిల్లలు మీకోసం చాలా కార్యక్రమాలు ఈ సిబిసిలో మనం నేర్చుకుపోతా ఉన్నాం. కట్టెలు నింపే కట్టెలు సరిగ్గా నింపే చెప్పట్లు. తర్వాత నిలబడి కూర్చోవాలి. ఇప్పుడు ఎవరైతే సైలెంట్ గా కూర్చుంటారో వాళ్ళు పిలుస్తారు గేమ్ కి. ఎవరు వస్తారంటే అచ్చివరా నువ్వు వెరీ గుడ్. సైలెంట్ గా కూర్చునే పిల్లల్ని నేను పిలుస్తాను.
ఇంకెవరు పిలుస్తానండి బ్లాక్ షర్ట్ ఇక్కడే నువ్వే రావాలి నువ్వే వెరీ గుడ్. ఇంకెవరు వస్తారంటే గర్ల్ షర్ట్ నువ్వే ఇప్పుడు నిలబెట్టాలి కదా నువ్వే రావాలి వెరీ గుడ్. సేమో రావాలి. ఇంకెవరు వస్తున్నారంటే వెనక నువ్వే ఇక్కడ నీ పక్కన నువ్వే రా నువ్వే రా వెరీ గుడ్ వెరీ గుడ్. నువ్వు గర్ల్స్ ఎవరు వస్తారంటే గర్ల్స్ టీం నుంచి రమ్మను గ్రీన్ డ్రెస్ నువ్వే నీ పక్కన బ్లాక్ డ్రెస్ రండి రమ్మ. అలాగే నీ ఫ్రెండ్ని కూడా తీసుకురావాలి వెనకాల నీ ఫ్రెండ్ని కూడా తీసుకుంటారా రైట్ త్వరగా రండి. ఓకే మంచి పిల్లలు మీరు. అడిగండి అడిగండి బాయ్స్ అందరూ అడిగండి అడిగండి. ఓకే గర్ల్స్ ఇంకా జరగాలి 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 రైట్ రైట్. చప్పట్లు అదే కొట్టాలి చప్పట్లు పిల్లలు బాయ్స్. ఓకే చక్కగా గేమ్ ఆడటానికి పిల్లలు వచ్చారు. ఇప్పుడు బాయ్స్ టీం నుంచి అలాగే గర్ల్స్ టీం నుంచి ఆర్ యు రెడీ బాయ్స్ ఆర్ యు రెడీ గర్ల్స్. అరే అన్న బ్రాహ్మణ మీ పిల్లలు ఏంటన్నా చూస్తున్నారు. ఓకే ఆర్ యు రెడీ గర్ల్స్. పిల్లలు చెప్పండి జీసస్ అని చెప్పండి. ఆర్ యు రెడీ గర్ల్స్. మీ పిల్లలు చూస్తుంటున్నారన్న మా బాయ్స్ చెప్తున్నారు ఇప్పుడు ఆర్ యు రెడీ బాయ్స్. మిస్ అంటున్నారా? ఓకే రెడీగా ఉన్నాం. ఎవరైతే పిల్లలు రేపు సాయంత్రం వరకు ఎప్పటి వరకు రేపు సాయంత్రం వరకు ఇక్కడే ఉండి ఇంటికి వెళ్ళకుండా బెలూన్ ఊదాలి. ఏం చేయాలి? ఇప్పుడు ఊది పేరబెట్టడం అంటే మా పిల్లలు అందరూ చేస్తారు. ఇంటికాడ చెప్పొచ్చారు కదా మీరు రేపు సాయంత్రం వరకు ఇక్కడే ఉండాలి. ఈ గేమ్ ఆడండి ఈ గేమ్ అంటే రెడీ ఓన్ చెప్తాం. ఎప్పటి వరకు ఊదాలి? పేరే వరకు ఊదాలి. రెడీ రేపు సాయంత్రం వరకు చెప్పండి ఎప్పటి వరకు? ఓకే పేరే వరకు. రెడీ రెడీ చెప్తాను. రెడీ వన్ స్టార్ట్. చప్పట్లు చేతులు come on boys, let's get it. Oh, boys, give me. What are you doing? Oh. Okay. Ini beliau baru dapat dulu. ఓకే అంటే అన్నయ్య ఏం చెప్పాడంటే పృథ్వన్నయ్య రేపు సాయంత్రం వరకు అని చెప్పాడు కదా. అంటే పేర్లు కొట్టకుండా ఇలాగే రేపు సాయంత్రం వరకు ఉందామని చూసామన్నమాట. ఓకే కూర్చుందాం వెళ్ళి. ఇప్పుడు ఓకే ఇప్పుడు ఒరిజినల్ గేమ్ ఆడదాం. ఓకే ఇది ట్రైల్ మాత్రమే, ఇది ట్రైల్ మాత్రమే. ఇప్పుడు ఎవరు వస్తారంటే గర్ల్స్ నుంచి గర్ల్స్ సెలెక్ట్ చేసుకోండి. మీ టీం మెంబర్స్ని నలుగురు రావాలి. ఓకే మీ టీంలో గెలిచేవాళ్ళు రావాలి, టీంని గెలిపించేవాళ్ళు రావాలి.
ఓకే అంతర్వేది నుంచి వచ్చిన వారు ఇద్దరు పర్వాలేదు రెడీ ఉన్నాయి ఇద్దరు రండి తర్వాత ఓకే రామేశ్వరం నుంచి వచ్చిన వాళ్ళు ఇద్దరు రావాలి అలాగే బాయ్స్ లో అంతర్వేది నుంచి వచ్చిన వాళ్ళు ఇద్దరు రామేశ్వరం నుంచి త్వరగా బాయ్స్ రావాలి గెలిపించే వాళ్ళు రావాలి త్వరగా రావాలి అమ్మా రండి అంతర్వేది రావాలి వెరీ గుడ్ చెప్పండి రామేశ్వరం నుంచి రాలేదు గర్ల్స్ లో రావాలి చెప్పండి ఇద్దరు రావాలి రామేశ్వరం అమ్మా వెరీ గుడ్ ఇంకొకరు ఇంకొకరు రావాలి బాయ్స్ లో రామేశ్వరం నుంచి రావాలి అదే త్వరగా అది కూడా వెరీ గుడ్ చెప్పండి ఓకే మీ పేరు ఎక్కడి నుంచి వచ్చావు మీ పేరు రామేశ్వరం మీ పేరు అడిగాను ఎక్కడి నుంచి వచ్చావు అడిగాను చెప్పట్లేదు రామేశ్వరం ఓకే చెప్పట్లేదు అమలాపురం అంతర్వేది ఇక్కడికే చెప్పట్లేదు కన్నయ్య అంతర్వేది వచ్చాడు గట్టిగా చెప్పట్లేదు రామేశ్వరం గట్టిగా చెప్పట్లేదు ఓకే అంతర్వేది నుంచి వచ్చారు ఎవరు అమలాపురం నుంచి వచ్చారా అన్నయ్యలు మాత్రం సిబిసి ఎక్కడికి వచ్చారు అమలాపురం నుంచి వచ్చారు గట్టిగా చెప్పట్లేదు ఓకే రెడీ అమ్మా రెడీ చూద్దాం రెడీ చెప్తాం పిల్లలు మీరే రెడీ చెప్పాలి ఓకే వన్ స్టార్ట్ చెప్పట్లేదు అరే చెప్పట్లేదు అరే సౌందర్య సరిపోలేదు ఓకే చదవాలి దాంట్లో మాట ఉంటుందా చూడు పేరు కూడా కాదు దాంట్లో స్లిప్ ఉంటుంది స్లిప్ కూడా చెప్పండి గర్ల్స్ గెలిచారు ఓకే దాంట్లో ఏం రాస్తామంటే సిబిసి 2024 లక్ష్యం కొరకు అన్వేషణ మన టీం రాస్తాం గట్టిగా చెప్పులు కొడదాం ఈ నలుగురికి గిఫ్ట్ ఉంటుంది మా టీచర్స్ రాయండి ఈ నలుగురు పేర్లు సిబిసి టీం రాయండి అక్క వాళ్ళకి పేర్లు చెప్పండి ఓకే బాయ్స్ ఓడిపోయారు కదా ఇప్పుడు గట్టిగా చెప్పండి కొడండి బాయ్స్ ఓకే ఇప్పుడు ఏమిటన్నా ఇంకొక ఛాన్స్ ఉంది ఇంకో వేరే గేమ్ సంక్రాంతిపల్లిలో నుంచి వస్తారు ఇప్పుడు బాయ్స్ లో సీనియర్స్ వస్తారు కూర్చోండి సంక్రాంతిపల్లి లంక రండి లంక పిల్లలు రావాలి ఆనంద్ బ్యాచ్ ఓకే ఆనంద్ బ్యాచ్ అంట రావాలి ఆనందపేట ఓకే రైట్ ఆనందపేట అన్న పంపించిన వంశీ అన్న ఆ గర్ల్స్
బాయ్స్లో కూడా రావాలి. వెరీ గుడ్ అమ్మా. ఎంతమంది? ఓకే 4 మెంబర్స్ రావాలి. ముగ్గురు రైట్. త్వరగా రావాలి. అరే చివరిగా లాస్ట్కి ఏమిది మనం లంక అంట. త్వరగా రావాలి. ఇక లాస్ట్ అమ్మ ముగ్గురా చాలు. నలుగురా రైట్. నలుగురు ఇంకొక ఇద్దరు రావాలి. అక్క పంపించి రైట్. ఆ నలుగురు పంపించారు. నలుగురు ఇంకొక ఇద్దరు పంపించారు. ఓకే నెక్స్ట్ నలుగురు ఇంకొకరు రావాలి. బాయ్స్ ఇద్దరు రావాలి. త్వరగా అమ్మ పంపించారు. ఎవరు వస్తారు బాయ్స్లో? కనుక సీనియర్స్లో ఇంకొక ఇద్దరు రావాలి. ఓకే రైట్. ఇంకొకరు రావాలి. నలుగురు రైట్. ఇంకొక ఇద్దరు రావాలి బాయ్స్. అరే ఓడిపోతున్నారా? గర్ల్స్ భయపడుతున్నారని చెప్పండి. అరే భయపడతారని చెప్పండి. భయపడతారని చెప్పండి. అరే భయపడతారు రండి త్వరగా రండి చెప్పండి. భయపడతామని చెప్పండి. మీరు రావాలి త్వరగా. ఏమైపోతున్నావు అమ్మ పంపించండి. ఇద్దరు వెరీ గుడ్. ఇంకొకరు ఓకే రైట్. సరే ఓకే రిషి సెవెరెట్ విశ్వేష్ ఆనందపేట అక్షయ్ సంగీత సామ్ లోని అమలాపురం నుంచి వచ్చా. స్మృతిక అమెరికా నుంచి వచ్చా. ఓకే అదే నుంచి తీసుకురావాలి. సిబిసి వచ్చారు వాళ్ళు. ఓకే చెప్పండి కొడదాం. కొంచెం ముందు నుంచారు. రైట్. ఫైనల్స్ ఇంకా ఎవరు గెలుస్తారో చూద్దాం. ఇప్పుడు ఇంకా ఎవరు గెలిచారంటే గర్ల్స్ గెలిచారు కాబట్టి గర్ల్స్ టీమ్కి 400 పాయింట్స్. ఓకే చూద్దాం. బాయ్స్ బరువు నిలబెట్ట. చెప్పండి కొడదాం. 1 2 3 స్టార్ట్. చెప్పండి. రాజస్థాన్ భోజనాలు మీరు రెడీ చేసేసుకోండి. పెట్టి వచ్చాను. ఇంకేమైన తర్వాత అరే కొట్టాలి చెప్పండి. అరే చంపాలి చంపని చేయాలి. ఓకే దీంట్లో ఎవరైనా మన చర్చి పేరేంటి ఒకసారి చెప్పండి. అన్నయ్య వీళ్ళు రేపు సాయంత్రం వరకు ఊరుతారన్నయ్య. ఓకే ఎవరిబడి అందరూ కూడా మీరు ఇంటికే ఊరుకోవాలి. ఓకే రైట్. చాలా సంతోషం. బాయ్స్ నలుగురు పేర్లు కూడా టీచర్ రాయండి. దాంట్లో ఏమి రాస్తామంటే మన చర్చి పేరేంటి ఒకసారి చెప్పండి. వినిపించట్లేదు నాకు. అరే అస్సలు వినిపించట్లేదు. ప్రజ్వల ప్రార్థన మందిరం సెకండ్ పదండి రాస్తాం దాంట్లో. ఓకే ఒకసారి అందరూ లేచి నిలబడదాం. ఒక సాంగ్ యాక్షన్ చేసిన వెంటనే మొదటి సెక్షన్ ముగించుకుని మనం లంచ్ బ్రేక్ తీసుకుందాం. ఓకే ఆర్ యు రెడీ పిల్లలు? ఓకే ఇప్పుడు పిచ్చుకలు వస్తాయి. ఇప్పుడు ఓకే ఇప్పుడు ఎక్కడికి వస్తాయి? పిచ్చుకలు సిబిసికి వస్తాయి. తర్వాత మనము ఓకే భోజనానికి వెళ్దాం. ఓకే తర్వాత 2 చేపలు వస్తాయి. 5 రొట్టెలు కూడా వస్తాయి. ఓకేనా? ఇప్పుడు బాయ్స్ గెలిచారు కాబట్టి బాయ్స్ కి 500 పాయింట్స్. ఓకే చిన్న పిచ్చుకలు భయపడకండి
అనేకమైన పిచ్చుకల కంటే మనం శ్రేష్ఠులం. అందుకే మన యాక్షన్ బాగా చేస్తే 1000 పాయింట్స్ ఇస్తాను. ఇప్పుడు ఒక లైవ్ లో కూడా చూస్తాను. లైవ్ లో చూసే చెప్పండి. రెక్కలు పెట్టి పైకి ఎగిరి ఎక్కడికమ్మ పిచ్చుక చిన్ని పిచ్చుక రెక్కలు పెట్టి పైకి ఎగిరి ఎక్కడికమ్మ ఓకే, ఇప్పుడు 2 చేపలు 5 రొట్టెలు. అరే ఇప్పుడు ఏం చేయాలి? మీరు సంగీతం కూర్చోవాలి. పెట్టి చక్కగా వాయిస్తున్నారు. ఇచ్చిందని చూడలేదు, రేపు తిన్నామని చూడలేదు. అమ్మ ఇచ్చిందని చూడలేదు, రేపు తిన్నామని చూడలేదు. తెచ్చి ఏసయ్య చేతిలో పెట్టాడు, ఏసయ్య జీవనతో అవుపడి ఆహారం ఇద్దరికి నలుగురికి 10 మందికి అందరికి నలుగురికి 10 మందికి 100 మందికి అలా 5,000 మందికి చిన్ని తమ్ముడా చిట్టి చిట్టి జీవితం, చిట్టి చిట్టి చెల్లెదా చిన్ని చిన్ని హృదయం, యేసయ్య చేతిలో పెడదామా అందరికీ వీరగా ఉందామా. యేసయ్య చేతిలో పెడదామా నిజమైన ఆనందం పొందుదామా. అందరికీ వీరగా ఉందామా నిజమైన ఆనందం పొందుదామా. అందరికీ వీరగా ఉందామా నిజమైన ఆనందం పొందుదామా. అలాగే నిలబడండి. ఈ సమయంలో అక్క ఈ సమయంలో మొదటి సెక్షన్ ముగించుకుందాం, ప్రార్థన చేసుకుందాం. అబ్రహం అన్నయ్య మరి మొదటి సెక్షన్ కొరకు ప్రార్థన చేస్తారు. ముగింపు కొరకు మళ్ళా 2 గంటలకి మన సిబిసి క్లాస్ ప్రారంభించబడుతుంది. ప్రార్థన చేసుకుందాం పిల్లలు. మహాగణుడు అయిన తండ్రి, సజీవుడు అయిన మా యేసయ్య,
మీ శ్రేష్ఠ నామాన్ని బట్టి కృతజ్ఞతలు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాను. నేటి దినమందు నీ దాసుల ప్రభా శారణయ్య గారి నాన్నగారిని ఎన్నుకుని ఏర్పాటు చేసుకుని ఈ యొక్క ప్రజ్వల ప్రార్థనా మందిరం ద్వారా మీరు జరిగించున్నటువంటి చిన్నారుల పండుగను బట్టి కృతజ్ఞతలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ప్రభా ఉదయం నుండి ఇప్పటి వరకు కూడా ఎంతో దీవెనకరంగా ఈ యొక్క ప్రభా చిన్నారుల పండుగ జరిగించారు. అందరి బట్టి స్తోత్రం. నేర్చుకున్న పాటలు, అయా ప్రభా కంఠస్థ వాక్యాలు, మాటలు బిడ్డలందరికీ కూడా దీవెనకరంగా మార్చండి. ఈ సమయం నాయన మేమందరం కూడా ఆయా ఆహారం కొరకు సిద్ధపడి వెలిచి ఉండగా మీరు మాకు తోడై ఉండండి. బిడ్డలందరినీ బలపరచండి. మధ్యాహ్నం జరగబోతున్న సెషన్ కూడా ఆశీర్వాదకరంగా జరిగించి నీ కృపతో మమ్మల్ని అందరూ నిలబెట్టమని, బిడ్డలందరికీ శక్తి, బలం, ఓపిక, ఆరోగ్యం అనుగ్రహించమని యేసయ్య నామములో అడుగుచున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. ఓకే, ముందు చిన్నపిల్లలు వెళ్దాం. టీచర్స్ చూడండి, చిన్నపిల్లలు తర్వాత అందరూ వెళ్దాం. ముందు చిన్నపిల్లలు. ఓకే, అందరూ భోజనం చేసి మళ్ళీ